హాయ్ గైస్, ఈ వీడియోలో మీకు 5 మినిట్స్లో 5 ఎయిర్ డ్రాప్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు నేను ప్రీవియస్గా చేసిన క్రిప్టో ఎయిర్ డ్రాప్స్ మీద వీడియోస్ అయితే చూసేసి కంప్లీట్ చేసుకొని వచ్చేసేయండి. సో ఎందుకంటే చాలామంది నాకు వెంటనే మనీ కావాలి అన్న వాళ్ళకి ప్రీవియస్ ఎయిర్ డ్రాప్స్ చేశాను. బ్లమ్ అని, క్యాట్స్ అని, హ్యామ్స్టర్ ఇలా ఈ కంప్లీట్ చేశాక ఈ వీడియోకి అయితే వచ్చేయండి. ఇందులో మీకు అప్కమింగ్ ఎయిర్ డ్రాప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఎవరైతే టెలిగ్రామ్ యాప్ అప్డేట్ లేదో వాళ్ళు అప్డేట్ చేసి అక్కడ పైన వ్యాలెట్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇలా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. అండ్ మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నా టెలిగ్రామ్ ఛానల్ టెక్ తెలుగు ఓపెన్ చేస్తే ఆ 5 లింక్స్ అనేది పోస్ట్ చేశాను. అందులో ఫస్ట్ లింక్ మేజర్ ఓపెన్ చేస్తే మీకేంటంటే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. అందులో ఎర్న్ ఆప్షన్లో మీరు కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఎలా అంటే టాస్క్స్ కంప్లీట్ చేసి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళ కోసం టాస్క్స్ ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్ ఉంది, దాన్ని ఒకసారి వాచ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనం క్లెయిమ్ అయితే చేయాలి. ఒకవేళ టాస్క్ అనేది సబ్మిట్ అవ్వకపోతే మళ్ళీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ చేయొచ్చు, లేదంటే కొంతసేపు ఆగి చెక్ అయితే చేయండి. అండ్ అలానే అన్ని టాస్క్ కంప్లీట్ చేసాక గేమ్స్కి వచ్చేయండి. గేమ్స్లో ఫస్ట్ది ఏంటంటే ఒక 4 కార్డ్స్ అయితే సెలెక్ట్ చేయాలి. సెకండ్ది ఏమో హోల్డ్ కాయిన్ అని, అంటే వాళ్ళు 1 మినిట్ ఇస్తారు. 1 మినిట్ మనం ఎంతసేపు అయితే హోల్డ్ చేస్తామో దానికి తగ్గట్టు మనకి కాయిన్స్ అయితే అంటే మేజర్ స్టార్స్ అయితే వస్తాయి. అలానే 1 మినిట్ అయిపోయాక మనం క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ అది 8 అవర్స్కి ఒకసారి అయితే మనం గేమ్ ప్లే చేయొచ్చు. అక్కడ చూసారు కదా, మళ్ళీ బ్యాక్ వచ్చేసి రౌలెట్ మీద క్లిక్ చేయండి. అది ఏంటంటే ఒక స్పిన్ వీల్ లాగా ఉంటుంది. అది కూడా 1 టైమే. మళ్ళీ 8 అవర్స్ తర్వాత మీరైతే స్పిన్ చేయొచ్చు. సేమ్ దీంట్లో కూడా కాయిన్స్ అయితే ఎర్న్ చేయొచ్చు. అండ్ యాక్టివేట్ బోనస్ కొట్టేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి థర్డ్ గేమ్ అయితే ఉంది కదా, అది ఓపెన్ చేయండి. స్వైప్ కాయిన్ ఉంది. స్వైప్ అంటే ఆల్రెడీ కాయిన్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి. మనం స్వైప్ చేసే కొద్దీ మన కాయిన్స్ అనేవి పైన ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అలానే ఈ 1 మినిట్ మీరు హోల్డ్ చేస్తే, అంటే ఇది కూడా ఒక సోర్స్ ఆఫ్ ఎర్నింగ్ అని చెప్పాలి. ఎందుకంటే గేమ్స్ యూజ్ చేసి కొంచెం డైలీ టాస్క్స్ లాగా ఇది కూడా కొంచెం అయితే ఎర్న్ చేయొచ్చు స్టార్స్ అనేది. అండ్ దాని తర్వాత మీ లెవెల్ ఎక్కడ ఉన్నాం అనేది టాప్లో అయితే కింద మీ యూజర్ నేమ్ దగ్గర చూసుకోవచ్చు మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి. అండ్ ఆల్ ట్రాన్సాక్షన్స్లో కూడా మీకు ఏదైతే ఏ గేమ్ నుంచి ఎన్ని వచ్చాయి ఏంటి అని అయితే క్లారిటీగా ఉంది. అండ్ సెకండ్ ఎయిర్ డ్రాప్కి అయితే వెళ్ళిపోదాం. దీంట్లో ఏంటి అంటే సీడ్ యాప్ అని మీరు 3 టైమ్స్ ఒకసారి క్లెయిమ్ చేస్తూ ఉండాలి. అండ్ దీంట్లో మిషన్స్కి అయితే వెళ్ళిపోదాం. స్టార్టింగ్ ఈ మిషన్స్లో లాగిన్ బోనస్ అంటే ఎవ్రీడే మీరు ఒకసారి లాగిన్ చేసి క్లెయిమ్ టికెట్ కొట్టి అండ్ చెక్ ఇన్ అయితే చేయాలి. మీకు సమ్ అమౌంట్ ఆఫ్ టోకెన్స్ అయితే ఇస్తారు. అండ్ ఆల్సో మీరేంటి అంటే ఏవైతే టాస్క్స్ ఉన్నాయో నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను. సేమ్ ఇందాక చెప్పినట్టే టాస్క్స్ అయితే కంప్లీట్ చేసి అండ్ దాని తర్వాత పైన స్పిన్ అది విల్లు ఉంటుంది. దాంట్లో టికెట్స్ మనం ఇందాక కలెక్ట్ చేసాం కదా, ఆ టికెట్స్ని బట్టి మనం కలెక్ట్ చేస్తే కింద అనేది అప్డేట్ అవుతాయి. ఆ పజిల్ యొక్క ఉన్నాయి కదా, అవి ఎర్న్ అయిన తర్వాత ఫ్యూజర్ మీద క్లిక్ చేస్తే కింద ఎక్స్ అనేవి కలెక్ట్ అవుతాయి. ఆ ఎక్స్ ఎక్కడ ఉంటాయి మీకు లాస్ట్లో చూపిస్తాను. అండ్ దీని తర్వాత బూస్ట్లోకి వెళ్ళిపోతాం. ఈ బూస్ట్లో ఏంటంటే మీరు లెవెల్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ప్రెజెంట్ ఉన్న లెవెల్కి ఇప్పుడు నేను 4 అవర్స్ క్లెయిమ్ చేసుకుంటా కదా, లెవెల్ పెంచుకుంటే 6 అవర్స్కి, అలా 8 అవర్స్ అలా మీ లెవెల్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు అంటే మిషన్స్ కంప్లీట్ చేస్తేనే వాళ్ళు ఎలిజిబుల్ ఇస్తారు లెవెల్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. సో జస్ట్ ఒక మిషన్ ఎలిజిబుల్ అయితే నెక్స్ట్ లెవెల్కి అయితే మీరు అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ మిషన్స్ క్లిక్ చేసి అండ్ దాంతోపాటు మీరే ఫ్రెండ్స్ని రిఫర్ చేసి కూడా కొంచెం ఎర్న్ చేయొచ్చు. అండ్ ఆల్సో లాస్ట్లో ఇన్వెంటరీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇందాక ఎక్స్ అయితే ఎర్న్ చేసామన్నాను అది కనిపిస్తుంది. అండ్ మీకు వ్యాలెట్ అయితే మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడైతే కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే డిస్కనెక్ట్ చేసి మళ్ళీ రీకనెక్ట్ చేస్తున్నాను. వ్యాలెట్ అంటే టెలిగ్రామ్ వ్యాలెట్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయండి. సో వ్యాలెట్ కనెక్ట్ చేసే ప్రాసెస్ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా. ఎవరైతే చూడలేదో ఆ వీడియో చూసి ఒకసారి మళ్ళీ అయితే ఈ వీడియోకి వచ్చేయండి. అండ్ థర్డ్ లింక్ వచ్చేసరికి ఎక్స్ ఎంపైర్ అని, ఇదేంటంటే మన ఈ మంత్ ఎండింగ్కి అయితే ఇదైతే లాంచ్ చేస్తారు. దీనికి ఎలాన్ మస్క్ కాయిన్ అని కూడా ఒక నేమ్ అయితే ఉంది. దీంట్లో ఏం చేస్తారంటే సేమ్ మళ్ళీ ఇంప్రూవ్కి వచ్చేసేసి మీరు అదే డైలీ చెక్ ఇన్ అయితే ఎవ్రీడే కంప్లీట్ చేసి దీంట్లో టాస్క్స్ ఉంటాయి. దీంట్లో టాస్క్స్ ఆన్సర్స్ అని నేను ఎవ్రీడే మీకు రేపటి నుంచి నా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో త్వరగా దాంట్లో జాయిన్ అయిపోండి. లింక్ నా కామెంట్ సెక్షన్లో ఉంటుంది. అండ్ దీంట్లో హ్యామ్స్టర్ అయితే ఎవరైతే చేశారో వాళ్ళకి అర్థమవుతుంది. మన దగ్గర ఉన్న కాయిన్స్తో ప్రాఫిట్ పర్ అవర్ అనేది పెంచుకోవచ్చు. దాన్ని బట్టి లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వీళ్ళు దేన్ని బేస్ చేసుకొని ఇస్తారు అంటే మన లెవెల్స్ని, మన దగ్గర ఉన్న ప్రాఫిట్ పర్ అవర్ని, ఇలా కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే బేస్ అయ్యి ఉంటుంది. అండ్ మీ దగ్గర ఉన్న కాయిన్స్తో ఎక్కువ లెవెల్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవడానికి చూడండి.
దాంతోపాటు అయితే మనీ అయితే నేనేమి ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పి సజెస్ట్ చేయను. ఎందుకంటే ఫ్రీగా నేను ఛానల్ పెట్టిందే ఫ్రీగా ఎర్న్ చేయడం కోసం వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ టోకెన్స్ కొన్నాక క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంటుంది. అండ్ దీంట్లో చెప్పే కదా ఎవ్రీడే టాస్క్స్ అని, నేను ఆన్సర్స్ అని దాంట్లో పెడతాను క్లారిటీగా. నేను వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్ అయితే మీరు ఫాలో అయిపోండి. సేమ్ అంతే. మీ లెవెల్ ఎక్కడ చూసుకోవచ్చు అంటే ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీ లెవెల్ వస్తుంది. అండ్ పైన ఎయిర్ డ్రాప్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీ వ్యాలెట్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇందాక చూపించాను కదా, ఆ కనెక్ట్ వ్యాలెట్ అంటే మీ టెలిగ్రామ్ వ్యాలెట్ని కనెక్ట్ చేసుకోండి. ఓకేనా. అండ్ ఫోర్త్ లింక్ వచ్చేసరికి రాకీ ర్యాబిట్ అని. అది ఏంటంటే నెక్స్ట్ మంత్ కానీ ఆ నెక్స్ట్ మంత్ కానీ రిలీజ్ అయితే అవ్వచ్చు. ప్రీ మార్కెట్ కూడా స్టార్ట్ అయిందని చెప్పారు. అండ్ దీంట్లో చాలా తక్కువ వాల్యూ అయితే ఉండొచ్చు దాని వాల్యూ. ఇది కూడా సేమ్ హ్యామ్స్టర్ కాంబాట్ లాగా డైలీ కాంబో అనేది మనం సెట్ చేయాలి. మన దగ్గర ఉన్న కాయిన్స్తో ఈ లెవెల్ని ఇంక్రీజ్ చేసి డైలీ కాంబో సెట్ చేసుకుంటే మనకు కొన్ని కాయిన్స్ అనేవి ఎక్స్ట్రా అయితే వస్తాయి. అండ్ దీంట్లో కూడా ఎనిగ్మా అని ఒకటి ఉంటుంది. దీంట్లో 12 వర్డ్స్ అనేది మనం సెట్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేశాక 2M కాయిన్స్ అనేవి వస్తాయి. అండ్ దీంట్లో కూడా మీ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసి కొంచెం అమౌంట్ అయితే వస్తుంది. ఈ ఎయిర్ డ్రాప్లో ఏంటంటే కనెక్ట్ వ్యాలెట్ ఉంది కదా, సేమ్ ఇందాక ప్రాసెస్లో జస్ట్ కనెక్ట్ చేసుకోండి. ఇవి చాలా సింపుల్ టాస్క్స్ ఉన్నాయి. ఈ 5 ఎయిర్ డ్రాప్స్ అందుకని చాలా సింపుల్ వేస్లో అయిపోతాయి. ఇవి ఎందుకు చెప్తున్నానంటే కొంచెం లేట్ అయినా కానీ ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేస్తారని చెప్పి ఈ 5 ఎయిర్ డ్రాప్స్ని అయితే ఒకే వీడియోలో అయితే మీకు చెప్తున్నాను. అండ్ ఈ టాస్క్ ఎలా చేయాలో జస్ట్ చెకింగ్ చేయండి. అండ్ ఎర్న్ మీద క్లిక్ చేశాక మీకేంటంటే మల్టీ ట్యాప్ అంటే ఒక జస్ట్ ట్యాప్ చేసినప్పుడు 2 ఉంటుంది కదా, ఇప్పుడు ట్యాప్ చేసినప్పుడు 3 అవుతుంది. అలా లెవెల్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఎయిర్ డ్రాప్ ఆల్రెడీ చేశారో వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియోని ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. అండ్ లాస్ట్ లింక్ ఓపెన్ చేయండి, ఎస్కాయిన్ అని. ఇది ఏంటి అంటే ఇప్పుడు దాకా మనం టాన్ నెట్వర్క్లోనే చేసాం. ఇది కూడా సేమ్ టాన్ నెట్వర్క్ మీద బేస్ అయ్యి ఉంటుంది. దీంట్లో కూడా టాస్క్స్ అనేవి ఉన్నాయి కదా, జస్ట్ డైలీ చెకింగ్ చేసేసి టాస్క్స్ ఏమైతే ఉన్నాయో అవి ఎర్న్లోకి వెళ్ళి మీ టాస్క్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు. జాయిన్ ఛానల్ కొట్టిన తర్వాత మీకు 1 lakh టోకెన్స్ అయితే వస్తాయి. అలా మీరు ఇది ఇప్పుడు బాట్ ఉంది కదా, అదే జస్ట్ కలెక్ట్ చేస్తుంది. నేనేంటంటే ఎప్పుడైనా లాగిన్ అయినప్పుడు అది క్లెయిమ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ లెవెల్ అయితే మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎస్పాక్ మీద క్లిక్ చేసి అప్పుడు మీకేంటంటే అదే కలెక్ట్ చేస్తుంది. అండ్ మీ వ్యాలెట్ ఏమో ఇక్కడ కింద టాన్ వ్యాలెట్ కనెక్టెడ్ ఉంది కదా, అక్కడ కనెక్ట్ అయితే చేసుకోండి. సేమ్ ఇది కూడా ఏంటంటే నెక్స్ట్ మంత్ కానీ ఆ నెక్స్ట్ మంత్ కానీ రిలీజ్ అయితే ఉండొచ్చు. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం హ్యామ్స్టర్ చేసాం, గేమీ, బ్లమ్, డాగ్స్, నాట్ కాయిన్, క్యాటిజన్ ఇవన్నీ రిలీజ్ అయినాయి. ఓన్లీ ఎస్ కాయిన్ ఒక్కటే మిగిలింది. సో ఇది చేసుకోండి, మ్యాక్సిమం ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.